దేవుని సంఘమైతే నీ ఆరాధనలో, నీ ప్రార్థనలో, నీ ఉపదేశంలో దేవుని మహిమ దిగి వచ్చే పరిస్థితి లేకపోతే ఎట్లా వస్తుంది సార్ పరిశుద్ధత? మనవే, మన తెలివే, మన డ్యాన్సులే, మన గంతులే, మన బోధలే, మన దరిద్రమే తగలబెడితే ఎవడండి మనల్ని పరిశుద్ధపరిచేది? ఒక పాట మీదకి, ప్రార్థన మీదకి, ఆరాధన మీదకి, సంఘం మీదకి, సేవ మీదకి దేవుని మహిమ దిగి రావాలి. నా మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతున్నాడు. దేవునికి మహిమరాని కుప్పిగంతులతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది? దేవునికి మహిమరాని వాదోపవాదాలతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది? దేవునికి మహిమరాని డిబేట్లతో ఎలాగ పరిశుద్ధపరచబడేది? ఆదివారం సంఘారాధన వేదికను కూడా ప్రపంచాన్ని తిడతానికే పెట్టుకుంటే సంఘం ఎట్ట పరిశుద్ధపరచబడుద్ది? ఆదివారపు సంఘారాధనను కూడా నీ స్వంతమును గురించి చెప్పుకోవడానికి వాడుకుంటే సంఘం ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? ఒక ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే, నడిపింపు లేకపోతే, ఉపదేశం లేకపోతే, ప్రత్యక్షత లేకపోతే, సరైన సమర్పణ లేకపోతే, బలిపీఠం దిగి వచ్చే పరిస్థితి లేకపోతే దేవుని మహిమ ఎట్లా వస్తుంది అబ్బాయి? మహిమే రాకపోతే పరిశుద్ధి ఎలా? ప్రభు అంటాడు, నిన్ను పరిశుద్ధపరచువని నేనే అన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా మహిమ వలన పరిశుద్ధపరచబడతాయి. అంటే సంఘం మీదకి ఏం రావాలి చెప్పండి? మంచి పేరు వస్తే చాలా అండి? మంచి వస్తువులు సమకూడితే చాలా? చాలా దుఃఖంతో చెప్తున్నా, విమర్శ కాదు. మనం బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవటం కాదు, బ్యాక్గ్రౌండ్ మారాలి.